హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అంజలి. వేసవి సెలవులకి 4 days ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము అనుకోకుండా. మా వారి ఆఫీస్ అయిపోయాక అయితే మేము స్టార్ట్ అయ్యాము. వెనస్డే నైట్ 7కి హైదరాబాద్ నుండి సూర్యాపేట అయితే వెళ్ళాలి. మేము ఫస్ట్ మేమైతే బస్లో వెళ్ళాము. మేము బస్ ఎక్కగానే మౌను అయితే పడుకున్నాడు. మిల్కీ వాళ్ళ నాన్నతో ఆడుకుంటుంది. మేము సూర్యాపేట రీచ్ అయ్యేసరికి నైట్ 11 అయిపోయింది. నైట్ అయితే ఇక్కడే సూర్యాపేటలో మా వదిన వాళ్ళ ఇంట్లో ఉన్నాము. బస్ స్టాండ్కి మా అన్నయ్య కార్లో వచ్చి తీసుకొచ్చారు. నైట్ లేట్ అయ్యేసరికి మార్నింగ్ లేచేసరికి 6:30 అయిపోయింది. చూపిస్తున్నదైతే మా వదిన వాళ్ళ ఇల్లు. చిన్న కొంచెం ప్లేస్లోనే కుండీల్లో అయితే డిఫరెంట్గా మొక్కలను అయితే పెట్టుకుంది. ఇలా ఇంట్లో పచ్చగా చెట్లు ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఈలోపు మిల్కీ పిలుస్తుంటే వెళ్ళాను. లేచి ఆడుతుంది. మోను కూడా వాళ్ళ బావ వాళ్ళ బొమ్మలతో ఆడుకుంటున్నాడు బయట. ఇక మేమైతే రెడీ అయ్యాము. టిఫిన్ తిని మళ్ళీ సూర్యాపేట నుండి గుండ్లసింగారం అయితే వెళ్ళాము బస్లో. మా మోనుకేమో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఉంది. నానమ్మ వాళ్ళ ఇంటికి వద్దు అనేసి కాసేపు మారం చేశాడు. మేము ఏదో ఒకటి చెప్పి మేనేజ్ అయితే చేశాము. ఇక్కడికి వచ్చాక మాత్రం మంచిగా ఎంజాయ్ చేశాడు వాడు. ఇక మేము బస్ దిగేసరికి మా అత్తయ్య అయితే రోడ్ మీదనే ఉంది. అందరం కలిసి లోపలికైతే వెళ్ళాము. అదేంటో కానీ విచిత్రంగా మేము ఎప్పుడు ఇంటికి వచ్చినా కోతులు కూడా అదే టయానికి వస్తాయి. ఇక వాటిని కొట్టడానికి మోను, మిల్కీ, మా అమ్మమ్మ అయితే వెళ్ళారు. మామిడి చెట్టు కింద మా తాతయ్య మంచం వేసుకొని ఉంటే అక్కడే చాలాసేపు మాట్లాడుతూ కూర్చున్నాము. ఈ ఎండలకి ఇంట్లో కంటే చెట్టు కిందనే చల్లగా ఉంటుంది. అందుకనే చెట్టు కింద అయితే మేము ఉన్నాము. ఇక్కడే ట్రాక్టర్ ఉంటే అది ఎక్కి కాసేపు అయితే ఆడుకున్నారు ఇద్దరు పిల్లలు. మేము వచ్చేసరికి ముంజకాయలు అయితే ఉన్నాయి. మా బావ వాటిని కట్ చేస్తా అని చెట్టు కిందికి పట్టుకొచ్చాడు. వాటిని చూడగానే మాకైతే రెక్కలు వచ్చినట్టే అనిపించింది. ఎందుకంటే సిటీలో వాటి ధర చాలా ఎక్కువ ఉంది. నేను మా వారిని కట్ చేయడం వచ్చా అని అడిగితే వాళ్ళ చిన్నప్పటి స్టోరీ చెప్తున్నాడు. మా నలుగురిలో నాకే కట్ చేయడం వచ్చు. వాళ్ళు చూస్తుంటే నేను ఇలా కట్ చేసుకుంటూ తినేవాడిని, వాళ్ళు ఏడుస్తూ ఉండేవాళ్ళు అని చెప్తున్నాడు. మొత్తానికి మా బావ అయితే ముంజకాయలు కట్ చేసి ఇచ్చాడు. మేమైతే తిన్నాము. మోనుకు ఇలా తీసుకో అని వాళ్ళ నాన్న చూపిస్తే వీడు ట్రై చేస్తున్నాడు తీసుకొని తినడానికి. ముంజల్లో ఉండే జ్యూస్ అనేది డ్రెస్ మీద పడితే మరకలు అవుతాయని డ్రెస్ చేంజ్ చేసుకొని టవల్ కట్టుకొని అయితే చేస్తున్నాడు. ఏమీ అనుకోవద్దు. మిల్కీ పాప కూడా ముంజకాయల్ని తినడానికి ట్రై చేసింది. ముంజకాయల్లో 3 కన్నులు ఉంటాయి కదా, 3 లేదా 2 అలా. మాకేమో అసలు కరెక్ట్గా తీయడమే రావట్లేదు. మా వారేమో కరెక్ట్గా తీసి ఇస్తున్నాడు. ఆయన తీస్తే లేట్ అవుతుందని సరే ఏదో ఒక విధంగా తినొచ్చులే ఎట్లా వచ్చినా అనేసి మేమే కట్ చేసుకున్నాము. ఇదిగో చూడండి మా వారు కరెక్ట్గా ఎలా కన్ను తీసి తింటున్నాడు. మాకేమో రావట్లేదని ఎక్కిరిస్తున్నాడు, మీకు తీయడం రావట్లేదు అనేసి. ఏదో తిప్పలు పడైతే తిన్నాము అలా తీసుకొని. మధ్యలో కోతులు వస్తుంటే కోతుల్ని కొట్టుకుంటూ ఆ చల్లగాలికి అలా కూర్చొని అలా తినేసాము మేమైతే. చిన్నప్పుడు ముంజకాయ బండ్లతో ఆడుకునే వాళ్ళమని వాళ్ళ నాన్న చెప్పగానే మోను నాకు కావాలి అనేసి అంటున్నాడు. వాటి కోసం పొలంలో కర్రలు ఉన్నాయనేసి ఆ కర్రల కోసం అయితే మోనును వాళ్ళ నాన్న వెళ్తే మిల్కీ పాప నేను వెళ్తా అనుకుంటూ ఆమె వెళ్ళిపోయింది. మిల్కీ కింద పడుకుంటూ లేచుకుంటూ వెళ్తుంటే మోను చూసి నేను వస్తా చెల్లా నేను తీసుకొస్తా అనుకుంటూ వాడొచ్చి తీసుకొని వెళ్ళాడు మధ్యలోకి. వాడిని చూసి ఈమె కూడా వాడినే ఫాలో అవుతూ వాడు ఎలా నడుస్తే అలా నడుస్తూ వాడు ఎలా గట్టెక్కితే ఈమె కూడా అలా గట్టెక్కుతూ వెళ్తుంది. మొత్తానికైతే కర్రలు తీసుకొని వచ్చి వీళ్ళైతే ముంజకాయ బండ్లు చేసుకొని కాసేపు ఆడుకున్నారు. ఈలోపు మా మామయ్య అయితే వచ్చి మిల్కీని ఎత్తుకున్నాడు. ఆమె ముచ్చట చెప్తుంటే వినుకుంటూ మురిసిపోతూ ఉన్నారు. తర్వాత కోడి పిల్లలతో ఆడుకుంటూ ముంజకాయ బండ్లతో ఆడుకుంటూ వాళ్ళ తాతయ్యను పిల్లర్స్కి వాటర్ కొడుతుంటే ఈమె కొట్టడానికి అనుకోవద్దు అలా ఈవినింగ్ అయితే అయిపోయింది. మొత్తానికైతే ఒక రోజు అయితే ఇలా గడిచిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.